ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక్కడ భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ గొప్ప మాటను ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 13వ వచనం అంతా కూడా ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ప్రేమకు సాటి అయినటువంటిది ఈ లోకములో ఏది కూడా లేదు అని అనేక గొప్ప విషయాలను అతడు తెలియచేస్తాడు. ప్రేమ డంబముగా మాట్లాడదు, అమర్యాదగా అది ప్రవర్తించదు, ఇతరులకు కీడు చేయదు, స్వప్రయోజనమును అది ఆశించదు. ఆస్తి అంతటినీ పేదలకిచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని చెబుతాడు. ఈ 13వ అధ్యాయాన్ని ఆయన ముగింపునకు తీసుకొని వస్తూ అన్నీ కూడా ఈ భూమి మీద అంతమైపోతాయని ఆయన చెబుతూ, ఆఖరికి నిలిచేవి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని అంటాడు. అలా ప్రేమను గురించి ఇన్ని ఉన్నతమైన మాటలను ఆయన చెప్పిన తర్వాత ఈ 14వ వచనం మొదటి వచనంలో అంటున్నాడు, మీరు ప్రేమ కలిగి ఉండుడి అని అనడము కంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తారేమో, అప్పుడు మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా! ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడాలి అని అంటున్నాడు. ప్రేమను గురించి మనము చదవవచ్చు, అవగాహన కలిగి ఉండొచ్చు, దాని గురించి బోధించవచ్చు, దాని విషయమై మనకు అన్నీ తెలిసినవని కూడా మనం అనుకోవచ్చు. కానీ నిజమైన దేవుని ప్రేమ మనలో లేకపోతే మనము వ్యర్థులము అని వాక్యము మనకు తెలియజేస్తున్నది. అందుకనే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అన్నట్టు. మంచి సమరయుని గురించిన కథలో ప్రభువైన యేసు అదే చెబుతాడు. యెరూషలేము నుండి ఒకడు యెరికోకు వెళుతూ దొంగల చేత చిక్కుని వాడు కొన ఊపిరితో, ఆ దొంగలు వాడిని తమ ఇష్టానుసారంగా కొట్టినందువలన కొన ఊపిరితో వాడు మూలుగుచూ ఉన్నాడు. దేవాలయం నుండి పరిచర్య చేస్తూ వచ్చినటువంటి ప్రధాన యాజకుడు వాని మీద కనికరం చూపలేకపోయాడు. లేవీయుడు కూడా వాని మీద కనికరం చూపలేకపోయాడు. దేవుని మందిరములో దేవుని పరిచర్య చేయువారు వానిని కనికరించలేకపోయారు. అయితే అంటరాని వాడైనటువంటి సమరయుడు తన వాహనం నుండి దిగి అతని గాయములను కడిగి అతనికి దాహము తీర్చి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వారికి అప్పగించి అతన్ని పరామర్శించమని చెప్పాడు. 2 దేనారములు ఇచ్చి అవి చాలకపోతే మరలా తాను వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాడు. యేసు తనను ప్రశ్నించిన వాడిని చూసి ఇందులో ప్రేమ కలిగిన వాడు ఎవడు అని అడిగాడు. అతనికి సహాయం చేసిన వాడే ఆ ప్రేమ కలిగిన వాడు అని అన్నాడు. చూసారా, మనము దేవుని మందిరమునకు వెళ్ళొచ్చు, దేవుని వాక్యమును బోధించవచ్చు, సాటి మనుషుల పట్ల మనము ప్రేమ లేని వారమైతే వ్యర్థులమైన మనుషులం. మన ప్రభువు మనలను ప్రేమించి మన కొరకు తన జీవమునిచ్చినటువంటి వాడు కనుక అట్టి ప్రేమను మనము కలిగి ఉండటానికి ప్రయాసపడదాం, మనుషులను ప్రేమించుదాం. మనకు కీడు చేయు వారి పట్ల కూడా మన ప్రేమను
వెల్లడిపరచుదాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా నీకు వందనాలు. నీ ప్రేమ కలిగి ఉండటానికి మేము ప్రయాసంతో ముందుకి కొనసాగడానికి కృప చూపించమని, అట్టి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.